చిన్నప్పుడు మీకు ఫ్యాన్ వార్స్ ఉండేదా సార్? అప్పుడు ఇంత లేదండి. ఓకే. ఫ్యాన్ వార్స్ అంటే నాకు తెలిసి అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ పండగకి రిలీజ్ అయ్యేవి వాళ్ళు అలా ఉండేది. కానీ ఇంత యాజ్ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్స్లో ట్విట్టర్లో అవుట్ ఉన్న ఫ్యాన్ వార్ అయితే అప్పుడు లేదు. ఓకే. ఎందుకంటే ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నో. ట్విట్టర్లో ఎలా జరుగుతుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకసారి స్పేసెస్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. సో ఐ నో ఒక రోజున ఎలా నాకు ఇన్సిడెంట్లు ఏంటంటే నేను అందరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరితో నేను చేశాను. బన్నీ గారితో అయింది, ఇవన్నీ అయినాయి. సో కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ నో. అంటే నేను బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నాకు అందరూ ఒకటే. నాకు ఫ్యానిజం ఉండదు, ఏముండదు. ఓకే, పర్సనల్గా వేరు. నేను ఓపెన్గా చెప్పను. చిరంజీవి గారి సినిమా ఎవరు చెప్పరు. మాకు చిరంజీవి గారి సినిమాలు చూసుకునే పెద్ద ఈ రేంజ్ వరకు వచ్చాం. సో అలా పర్సనల్ ఇంట్రెస్ట్ వేరు. కానీ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అబ్యూస్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. అది ఆపాలి. అండ్ సోషల్ మీడియా అన్నారు కాబట్టి మీకు క్రిటిసిజం వస్తుందా సార్ సోషల్ మీడియాలో? క్రిటిసిజం అంటే చాలా తక్కువ. అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్ విల్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే. ఇప్పుడు అంటే కొన్ని కొంతమందికి అయితే మరీ దారుణంగా అబ్యూస్ చేస్తారు. కరెక్ట్. అది లేదు. ఫార్చునేట్లీ నాకు అది లేదు. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే ఫ్యానిజం అనేది చాలా ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా సెన్సిటివ్